మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి అయితే 2050 వరకు ఎలాంటి డోకా లేదని చెప్పి బల్లగుద్ది 100%. మీలాంటి ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంత బాగుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మార్కెట్ వేగం కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఇంకా స్పీడ్ పెరుగుతుంది అంటున్నారు. సో ఇదే టైంలో రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సో అమరావతి విషయంలో ఏం జరుగుతుందో మీరు అందరూ చూసే ఉంటారు. అంటే ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకో ప్రభుత్వం ఇంకో కొత్త నిర్ణయం తీసుకుంది. సో అది ఎటు కాకుండా అలా ఉండిపోయింది. కానీ రీసెంట్గా ఒక 6 నెలల నుంచి చూసుకున్నామంటే అమరావతిలో విజిటర్స్ బాగా పెరిగారు. అక్కడ భూముల రేట్ల గురించి ఎక్కువ ఎంక్వైరీ చేస్తున్నారు చెప్పి మనకి వినిపిస్తుంది. అంటే రేపు ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పలేదు. సో చంద్రబాబు నాయుడు గారు వస్తేనేమో అమరావతి కొనసాగిస్తా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనేమో వైజాగ్ అంటున్నారు. సో ఇప్పుడున్న సినారియో ప్రకారం ఏంటంటే ఎక్కువ మంది చంద్రబాబు గారు వస్తారని చెప్పి ఎక్కువ మంది అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. అంటే ఎవరు వస్తారని మనకు తెలియదు, కానీ భూముల రేట్లు అయితే మరి అక్కడ 10 to 15% పెరిగాయి. 10% 6 months నుంచి పెరుగుతున్నాయి. రీసెంట్గా అయితే ఒకసారిగా ఎకరం 1 కోటి అన్నది 2 కోట్ల దాకా పోయింది. సో దీని ఎఫెక్ట్, అమరావతి ఎఫెక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద పడే అవకాశం ఏమైనా ఉందా? ఇది ఇగ్నోర్ చేసే విషయం అయితే కాదండి. 100% అక్కడ గవర్నమెంట్ కానీ చేంజ్ అయింది అంటే మాత్రం హైదరాబాద్ మార్కెట్ కొంత అంటే స్లో డౌన్ అవుతుందని కాదు. ఇప్పుడు ఎట్లాగో ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుంది, కానీ దాని ఎఫెక్ట్ అయితే మాత్రం మనం తీసేసే విషయం అయితే కాదండి. హైదరాబాద్ చాలా తక్కువ ఉంటుంది. అదే అంటున్నారు. అది దృష్టిలో పెట్టుకుంటే చాలా మంది అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారటం అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి, కానీ ఇన్వెస్టర్స్ రేపు చేంజెస్ కింద జరిగితే అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. కొంతవరకు వెళ్తారండి, డెఫినెట్గా వెళ్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది ఆ విజన్ వేరండి ఆయన. సో చంద్రబాబు నాయుడు గారు వస్తే అక్కడ డెవలప్ చేస్తారు అన్న ఒక దాని మీద ఆ విజన్ ఏంటి ఇక్కడ కూడా కనపడుతుంది. హైదరాబాద్ మన హైదరాబాద్ చూస్తున్నాం ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటది. కానీ అందరూ వెళ్తారని ఏం కాదు. ఇక్కడ చేసేవాళ్ళు అక్కడ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అట్లని చెప్పి హైదరాబాద్ని వదిలేసి అయితే ఎవరు వెళ్ళరు. ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్, ఇది ఇంకా స్కోప్ కూడా ఉన్న స్టేట్. ఎందుకంటే అది మీరు దానికన్నా ఒక 15 ఏళ్ళ ముందు ఉంటుంది ఇది ఎప్పుడు. సో అక్కడ డెవలప్ అయినా కూడా దానికన్నా ఇంకా ఇక్కడ గ్రోత్ అనేది ఒక 15 ఏళ్ళు ఉంటుంది కాబట్టి, ముందుగానే ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు ఆ గ్యాప్ కనిపిస్తూనే వస్తుంది. ఈ ప్రశ్న అడగడానికి ఇంకో రీజన్ కూడా ఉంది సార్. అంటే విజయవాడ హైవేకి విపరీతమైన డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అమరావతి కానీ అక్కడ డెవలప్ అయింది అంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి. చేంజ్ అయిన తర్వాత ఆ గవర్నమెంట్ ఫామ్ అయితే మాత్రం విజయవాడ హైవేకి డిమాండ్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే డిస్టెన్స్ కూడా చాలా తక్కువ, అదేమి 230 kilometers మనకి హైదరాబాద్ నుంచి చూసుకుంటే. సో అక్కడ కూడా మనకి డిమాండ్ పెరిగేదానికి అవకాశం అయితే ఉంది, డెఫినెట్ గా ఉంది. సో మొత్తం ఈ 20 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్లో మీకు ఎప్పుడన్నా అది ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాము అని అనిపించిందా? అది భగవంతుడి దయ వల్ల నాకైతే ఇప్పటికి ఎప్పుడైతే నేను అట్లాంటి ఆ ఆలోచన అయితే నాకు రాలేదండి. ఒకటి చాలా మంది రియల్ ఎస్టేట్లో అసలు ఏం చదువుకోపోయినా రియల్ ఎస్టేట్ మీకు తెలిసిన విషయమే. వైట్ అండ్ వైట్ వేసుకోండి ఏం చేస్తున్నారు రియల్ ఎస్టేట్. కానీ వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, పోయే వాళ్ళు పోతూ ఉంటారు. కానీ ఇందులో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. కరెక్ట్. 100లో కేవలం 10 మందో 15 మందో ఆ ఫీల్డ్లో ఉంటారు. ఇంకా మిగతా 85 మంది 90 మంది ఇలా రావటం అలా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అసలు ఇక్కడ రియల్ ఎస్టేట్లోకి రావాలంటే బేసిక్గా ఎలాంటి ఎథిక్స్ పెట్టుకొని మనం ముందుకు రావాలి? మీకున్న 20 సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్. మంచి క్వశ్చన్. అంటే ఇక్కడ నాతోటి జర్నీ చేసిన వాళ్ళ హిస్టరీ తీసుకుంటేనే మీకు అర్థమైపోతుంది ఈజీగా. నేను 2003లో వచ్చాను. ఇక్కడే హైదరాబాద్లోనే ఎగ్జిక్యూటివ్గా నేను స్టార్ట్ అయ్యింది నా లైఫ్. అది మీకు చెప్పాను ఇంతకుముందే. ఆ ఎగ్జిక్యూటివ్గా స్టార్ట్ అయ్యి నేను మార్కెట్ అప్ అండ్ డౌన్స్ చూసుకుంటూ వచ్చాను. కానీ అంటే ఇక్కడ ఒక విషయం నాకు కూడా స్టార్టింగ్లో స్ట్రగుల్స్ ఉన్నాయండి. అంటే అసలు బిజినెస్ కాలేదు, ఒక 3 to 6 months బిజినెస్ కాలేదు. ఆ టైంలో ఏంటంటే అసలు ఇక్కడ ఉందామా, మనం చేయగలమా ఇది అని చెప్పేసి మేము వెళ్ళిపోదాం రిటర్న్ అనుకునేసి కూడా అనుకున్న రోజులు ఉన్నాయి. అయితే అదే టైంలో మా ఎండి గారు ఒక మాట చెప్పారు, మీరు కాన్స్టెంట్గా చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, కానీ రిజల్ట్ ఒకటే రావట్లేదు. మీరు ఇంకొక 1 month గట్టిగా ట్రై చేయండి, స్మార్ట్ వర్క్ కొద్దిగా వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి, మీకు డెఫినెట్గా మీకు రిజల్ట్ ఉంటుంది. తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరు ఉండాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుని అన్నారు. ఆ 1 month మా లైఫ్ చేంజ్ చేసిందండి. అది తర్వాత వెంటనే బిజినెస్ రావడం, తర్వాత ఇంకా కంటిన్యూగా నేను 20 ఏళ్ళు హైదరాబాద్లోనే ఉండిపోయాను అనమాట. అది అంటే మార్కెట్ ఒకటి ఏంటంటే కాన్స్టెన్సీ అనేది, అంటే మనకి మార్కెట్లో ఎప్పుడు ఒక నిబద్ధతతో వర్క్ చేయాలి అంతే. అది అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. మనకి మార్కెట్ లేదని చెప్పేసి మనం వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటే మనకి జరిగేదండి. నిజంగా చెప్పాలి అంటే మార్కెట్ లేనప్పుడే ఎక్కువ చేసుకోగలగాలి మనం మార్కెట్. ఎందుకంటే అదే మనకి సక్సెస్ రేట్ని ఎక్కువ తీసుకొస్తుంది. ఇప్పుడు మార్కెట్ లేనప్పుడు మనం వెళ్ళిపోతే కస్టమర్స్కి ఎవరు సర్వీస్ చేస్తారు? తీసుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీసేల్ చేసే పని మనకు ఉంటుంది ఆ టైంలో.
ప్లస్ కొత్తగా ఏదైనా బుకింగ్ తీసుకోవాలనుకున్నా వాళ్ళకి మంచి ప్రాపర్టీస్ని మంచి రేట్లో అమ్మించవచ్చు. ఏది మార్కెట్ డౌన్ ఉన్న టైంలో, ఆ టైంలో సర్వీస్ చేయగలిగే ఉండాలి మనం. చాలా మంది ఇట్లా ఎలా వస్తుంటే ఏదో రియల్ ఎస్టేట్లోకి వస్తే ₹1,00,00,000 సంపాదించవచ్చు, నెలల్లోనే కోట్లు వస్తాయి, చాలా మంది ఏదో చెప్తూ ఉంటారు బేసిక్గా. కానీ వాస్తవం అయితే అది వాస్తవానికి అంత ఈజీ అయితే కాదండి. అది మాత్రం 100% మీకు ఈజీ, దేనిలోనూ ఈజీ కాదండి. అయితే కొంత ఎక్కువ మనము సంపాదించుకోవాలనుకుంటే మాత్రం అవకాశం ఉన్న ఫీల్డ్ మాత్రం రియల్ ఎస్టేటే. అది గంటాపదంగా చెప్పగలను నేను, ఎందుకంటే నేను అనుభవించున్నాను. కాబట్టి నేను ఇది ₹50 ఒక కంపెనీలో రోజు వర్క్ చేసేవాడిని. అటువంటిది ఈ రోజు నేను ₹1,50,00,000 పెట్టి కోకాపేటలో అపార్ట్మెంట్ కొనుక్కోగలిగాను. ప్లస్ ఒక విజయవాడలో ఒక ప్రాపర్టీ తీసుకున్నాను, అలాగే వైజాగ్లో ప్రాపర్టీస్ తీసుకున్నాను. అట్లా ప్రాపర్టీస్ తీసుకోగలిగాను నేను. అదే నేను ఒక వేరే ఫీల్డ్లో ఉంటే డెఫినెట్గా నేను తీసుకునే కెపాసిటీ ఉండేది కాదు. అంటే నాకు ₹50 అన్నారు. చివరిగా క్లోజ్ చేద్దాం. ఒకప్పుడు బ్రోచర్లో ఓ బ్యాగ్ పట్టుకొని ఫీల్డ్లోకి వెళ్ళి నడుచుకుంటూ తిరిగిన టైలు మీరు చూసారు. అవునండి, అవునండి. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ యుగం, మొత్తం గ్రాఫిక్స్ డిజిటల్. సో మారుతున్న కాలాన్ని బట్టి ఇక్కడ కూడా ప్రచారంలో మార్పు వచ్చింది. అంతా ఇప్పుడు మన యూట్యూబ్లు కావచ్చు, ఎవరికాల ప్రమోషన్ విషయంలో ముందుకెళ్తున్నాం. సో ఇలాంటి టైంలో కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే ట్రెండ్, అంటే మీరు అన్నట్టు మా టైంలో మేము డోర్ టు డోర్ బ్రోచెస్ పట్టుకొని తిరిగాం. కానీ తర్వాత ఏమైందంటే డిజిటల్ స్టార్ట్ అయింది అదే రోజుల్లో. అప్పుడు ఈ మ్యాజిక్ బ్రిక్స్ అని 99 acres అని అవి ఉండేవి. ఆ మార్కెట్ అంతా మొన్న 2020 వరకు అది మార్కెట్ జరిగింది. తర్వాత ఇప్పుడు ట్రెండ్ మారిందండి. మళ్ళీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా. మీరు గమనిస్తే ప్రతిదీ కూడా సోషల్ మీడియా ఇదైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏదున్నా కూడా మనకి సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసుకోగలిగితే కస్టమర్స్ని కొంత త్వరగా రీచ్ చేయడానికి స్కోప్ ఉంది. సో నేను చెప్పే సలహా ఏంటంటే మీరు స్మార్ట్గా వచ్చేయండి, ఇన్కమ్ సంపాదించుకోండి. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళైనా సరే దీని మీద సోషల్ మీడియా మీద కొంత అవగాహన తీసుకొచ్చుకొని దానిలో ప్రమోషన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్ ఉంటుందండి. అది అంటే పాత పద్ధతిలోనే ఉంటాము అంటే అట్లా కుదరదు. ఎప్పుడైనా సరే ట్రెండ్ మారుతున్న కొద్దీ దానికి తగ్గట్టుగా మనం మారాలి. ఈ 20 సంవత్సరాల మీ కెరియర్లో ఒక మంచి ప్రాపర్టీ ఇప్పించి అని చెప్పి మనస్ఫూర్తిగా సంతోషంగా హ్యాపీగా ఉన్న టైం ఏమైనా ఉందండి? చాలా ఉన్నాయండి. ఒక్కటి అంటే అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. మీరు చాలా బిజినెస్ చేస్తూ ఉంటారు. లైఫ్లో ఒకటి గుర్తుండిపోతుంది. అది ఫస్ట్ సేలా, మధ్యలో వచ్చిందా, లేదంటే అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయింది అని చెప్పి కూడా కొన్ని ఉంటాయి. అవునవును. అలాంటిది ఏమైనా ఉందా మీకు? దానిలో ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మనకి బానూర్దే అండి. బానూర్లో ఒక ప్రాపర్టీ, అది 2016 ఐ థింక్ 2016లో వాళ్ళకి ప్రాపర్టీ కొనిచ్చాము. అప్పుడు ఎంత ₹8,000 గజం ఉండేదన్నమాట. ఆ 8,000 కొన్న ప్రాపర్టీ వాళ్ళు అంటే ఆ టైంలో వాళ్ళు అక్కడ పెడదామా వద్దా ఆలోచిస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందండి, డెఫినెట్గా మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్గా అది గ్రోత్ వస్తుంది అని చెప్పారు. అయితే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మీకు 6,000 అది మీరు ఏదైతే 8,000 పెడతారో 8,000 అది మీకు 15,000 వచ్చేదానికి అవకాశం ఉంది ఒక 5 ఏళ్లలో కానీ 10 ఏళ్లలో కానీ అని చెప్పామన్నమాట. అయితే అన్ఎక్స్పెక్టెడ్లీ మనకేమైందంటే మార్కెట్ బాగా పుంజుకోవడం వల్ల వాళ్ళకి మార్కెట్ ₹25,000 వెళ్ళింది అనమాట. 10,000 మనం చెప్పితే అది 25,000కి వెళ్ళింది. దాంతో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. అంటే మీరు మంచి సజెస్ట్ చేశారండి, మేమేదో వేరే దగ్గర పెడదాం అనుకున్నాము. అంటే అదే టైంలో కొంతమంది ఆదివట్ల సైడ్ పెట్టారు. కానీ ఆదివట్ల సైడ్ పెట్టిన దానికి అక్కడ వాళ్ళకి ప్రాపర్టీస్ అంటే 8,000 పెట్టి అదే టైంలో 8,000 పెట్టి అక్కడ కొన్నారు. కానీ వాళ్ళ ప్రాపర్టీ ఏమో అక్కడ 7-8,000 మాత్రమే పెరిగింది. అంటే డబుల్ అయింది తప్పనిస్తే. మంచి ఎక్కువ కమిషన్ వచ్చింది దానికన్నా ఒక మంచి ప్రాపర్టీ ఇప్పించాము అన్న సంతృప్తి ఉంటుందండి అది మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ కాంటాక్ట్ నెంబర్, మీ వెబ్సైట్ ఎవరన్నా నన్ను కాంటాక్ట్ అవ్వాలి ఈ ప్రాపర్టీస్ అంటే మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఎన్ఆర్ఐస్ అట్లాంటి వాళ్ళు చాలామంది ప్రాపర్టీ రీసేల్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. ప్లస్ అలాగే మంచి ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి అనే దానికి కూడా వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే యూట్యూబ్లో వాటిలో చాలా కనిపిస్తున్నాయి, కానీ దానిలో కూడా చాలా మటుకు కరెక్ట్ ప్రాపర్టీస్ ఉండట్లేదండి. సో అందుకు మీరు ఏదైనా రీచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం నన్ను రీచ్ అవ్వాలనుకుంటే నా పేరు సంజయ్ శ్రీపతి. నెంబర్ వచ్చేసరికి మీకు 8885882525 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే మా వెబ్సైట్ srica.projects.com దానికైనా మీరు రీచ్ అవ్వచ్చు. లేదా ఈషా డెవలపర్స్ అంటే రీసేల్స్ ఎస్పెషల్లీ ఈషా డెవలపర్స్ అనే మన వెబ్సైట్ ఉంది, దానికైనా మీరు రీచ్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి అవకాశం మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.